మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా అవ్వునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ప్రియమైన వాళ్ళారా, నేటి యొక్క అంశం సబ్జెక్ట్ టాపిక్ ఏమై ఉన్నది, మనం నేర్చుకోవాల్సినటువంటి వాక్యం ఏమై ఉన్నది అనగా, ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలు వాక్యమును చదవాలి. ప్రతిరోజు దేవుని బిడ్డలు వాక్యమును బైబిల్ చదవాలి. అది నేటి యొక్క అంశమై ఉంటూ ఉన్నారు. అందుకే నేను ఈ యొక్క వాక్యము తీసుకొని ఉన్నాను. ఏ వాక్యము? మనుష్యుడు రొట్టె వలనే బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. ప్రియమైన వాళ్ళరా, ఎంత శక్తివంతమైనటువంటి మాట ఇది. శరీరానికి ఆహారము ఎంతో అవసరం. మనము డైలీ మన శరీరానికి ఏ విధంగా అయితే ఆహారాన్ని మనము అందిస్తామో, అదే విధముగా ప్రతి దినము మనము దేవుని యొక్క మీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు వాక్యమును అందచేయడం అనేది కూడా అంతకంటే ముఖ్యమైనదని ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనిషి రొట్టె వలన, ఆహారం వలన బతకడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన అది నమ్మి, అది జీర్ణించుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియమైన వాళ్ళారా, మనము చాలా ఏంటిది అనంటే, దేవుని వాక్యము మన మనసులో, హృదయంలో మొదటిగా చేరాలి, వెళ్ళాలి. ఆ విధంగా మనము ఈ మొదటి ప్రక్రియ మనము సరిగ్గా నిదానించుకొని నువ్వు చేస్తూ ఉన్నట్టయితే దేవుని వాక్యము నా మనసులో, హృదయంలో చేరాలి. చేరే విధంగా నన్ను సిద్ధపరచుకోవాలి అనే ఆశ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఈ యొక్క వాక్యము అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బతుకుతాడు అనే దాని విలువ అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుందా? మన మనస్సులో, హృదయంలో ఏమేమైతే ఆలోచనలు కలిగి ఉంటాయో, ఏమేమైతే విషయాలు ఇమిడి ఉంటాయో అవే మనలను నడిపిస్తూ ఉంటాయి. అవునా కదా? నీ మనస్సులో ఏ ఆలోచనలు ఉంటే అట్లనే నువ్వు నడుచుకుంటూ వెళ్తావు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని మాట వలన ఒక మనిషి బ్రతుకును. ఆ అనుభవంలోనికి పోవాలి, ఆ అనుభవంలోనికి మనము వెళ్ళాలి అని అంటే దేవుని వాక్యానికి మన పరిస్థితిని బట్టి మన మనసులో, హృదయంలో ఆ వాక్యాన్ని తీసుకోవాలను. హల్లెలూయా! అర్థమవుతుందా? నీ పరిస్థితిని బట్టి, నీ అవసరతను బట్టి బైబిల్లో నుండి ఆ వాక్యమును తీసుకొని, రెండవదిగా నీ మనసులో, హృదయంలో నువ్వు భద్రపరచుకోవాలి, చేర్చుకోవాలి. అర్థమవుతుంది? అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నాకు 3 పూటల అన్నం లేకున్నా పర్వాలేదు, 2 రోజులు అన్నం లేకున్నా పర్వాలేదు, ఇంకా ఆహారము లేకున్నా పర్వాలేదు, కానీ దేవుని వాక్యము నా లోపల ఉన్నది కాబట్టి దేవుని వాక్యము ద్వారా, ఆ మాట ద్వారా నేను బ్రతుకుచున్నాను అని చెప్పగలుగుతాను. హల్లెలూయా! ఎంత గొప్ప అనుభవం అది, ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. చదవండి ఒకసారి, మరొకసారి మత్తయి సువార్త. ఆ అపవాది యేసు ప్రభుకి ఏమని చెప్తూ ఉన్నాడు?
4వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే చాలు, ఈ రాళ్లను రొట్టెల్లాగా చేసుకొని ఆజ్ఞాపించు. వాక్యంలో రాయబడి ఉన్నది అపవాది చెప్తా ఉన్నాడు. అపవాదికి, శోధకునికి, శోధకుడు అనే మాటకు అర్థం ఏంటిదమ్మా? శోధిస్తా ఉంటాడు. ఎప్పటి వరకు శోధిస్తా ఉంటాడు ఒక వ్యక్తిని? నువ్వు మట్టిలో కలిసిపోయేంత వరకు శోధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు భ్రమపడకు నువ్వు. శోధకుడు నీ ఎంబడి 24 గంటలు ఉంటూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే అందులో నుండి ఆ శోధనను నువ్వు నీ అంతలో నువ్వు చేయించాలి. శోధకుడు ఏమని చెప్తున్నాడు? కరెక్టే చెప్తున్నాడు కదా, వాక్యమే చెప్తున్నాడు. యేసుప్రభుకి ఏమని చెప్తున్నాడు? ఈ రొట్టెలను ఆజ్ఞాపించు, ఈ రాళ్లను ఆజ్ఞాపించు, రొట్టెలాగా మారుతాయి అనేది వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ అక్కడ అవసరం అని కదా. ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు, 40 రోజులు దినం రాత్రి ఉపవాసం ఉన్నాడు. కానీ ఆయన ఆజ్ఞాపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ రొట్టెలను, ఆ రాళ్లను రొట్టెలాగా మార్చుకోగలుగుతాడు ఆయన. అదే చెప్తున్నాడు అపవాది. అంటే ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? నీకు అవసరం, నీకు పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. ఆ రాళ్ళను రొట్టెలను మార్చుకొని తినడానికి నీకు శక్తి ఉన్నది, కానీ నీకు అవసరం లేదు. ఉండదమ్మా? ఉన్నదా? కొన్నిసార్లు నీ అవసరం ఏంటిదో నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీకేం అవసరమో, నీకేం కావాలో అది కరెక్ట్గా నువ్వు గుర్తుపెట్టుకో. అది గుర్తిరిగి దానికోసమే నువ్వు ప్రయాసపడు. అక్కడ ఏమని చెప్తున్నాడు యేసుప్రభు? అపవాదికి ఏమని చెప్తున్నాడు? చదువు, వాక్యం చదువు. మనిషి రొట్టె వలనే కాదు కానీ, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, every word which proceeds from the mouth of God. हालेलुया। हर एक वचन से, हर एक वचन खुदा के मुंह से जो भी हर एक वचन निकलता आता है, वो वचन लेकर इंसान जी सकता है, బతకగలుగుతాడు. మన శరీరం బలహీనమే. 2 పూటలుగా, ఒక 2 పూటలేదు, ఒక పూట ఛాయ్ తాగకపోతే మనం అలర్ట్గా ఉన్నాం. ఎప్పుడూ కాదు, దేవుని మందిరానికి వచ్చేటువంటి టైంలో కావచ్చు, ప్రార్థనలో కూర్చోటువంటి టైంలో కావచ్చు, మిగతా రోజులలో మనం బాగా ఉంటాం. మనం ఛాయ్ లేకుండా మంచిగానే బతుకుతాము, తిండి లేకుండా కూడా మంచిగానే ఉంటాం. కానీ ఆరాధనకు ముందు మాత్రం ఇంతంత ఛాయ్ లేకపోయినా, ఇంతంత ఫుడ్ లేకపోయినా బతకలేము, ఉండలేము. అంత బలహీనలో అయినను ఆ బలహీనమైన పరిస్థితులలో కూడా దేవుని వాక్యాన్ని తీసుకుంటే, అంటే దేవుని వాక్యం వలన బతుకులో యేసుప్రభు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. ఏ వాక్యం తీసుకొని బతుకుతాం, బతకగలుగుతాం? దాని అర్థం ఏంటిది? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బతుకుతాడంట. ప్రతి మాట, బైబిల్లో ఉన్న ప్రతి దేవుని మాట. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నీ పరిస్థితిని బట్టి, నీకు ఆ అవసరతను బట్టి ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞాపిస్తావా? రాళ్ళను రొట్టెలు అవుపోగా అని ఆజ్ఞాపిస్తావా? ఏం చేయాలి? నీ అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి ఏం చేయాలమ్మా? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట నీకు ఎక్కడ దొరుకుతుంది? బైబిల్. నీ అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల బాధ ఉన్నావు, ఏం చేయాలి నువ్వు అని చెప్తున్నా ఇక్కడ. దేవుని వాక్యము ద్వారా ఆ మనిషి బ్రతుకును ఏం చేయాలా? ఆ పరిస్థితిని బట్టి నువ్వు వాక్యము బైబిల్లోకి వెళ్ళి వెతుక్కోవాలి, తీసుకోవాలి. నువ్వు
హల్లెలూయా. తీసుకున్నప్పుడే ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని నీ మనసులో హృదయములో నింపుకోవాలి, నిలువ చేసుకోవాలి నువ్వు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పినట్టుగా నీ మైండ్లో ఏది ఉంటే నువ్వు అవే పనులు చేస్తావు. నీ ఆలోచనలు ఎట్లా ఉంటే నువ్వు అట్లనే నడుచుకుంటూ వెళ్తావు. యేసు ప్రభు ఇంకొక చోట కూడా ఇదే మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ అవుట్ ఆఫ్ యువర్ నీ హృదయంలో ఏది ఉంటే నీ నోరు అది మాట్లాడతాడు అని చెప్తాడు. అంతే కదా. కాబట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు వాక్యమును బైబిల్లో నుండి తీసుకొని చదువుకొని నీ మనసులో హృదయంలో భద్రపరచుకొని దాన్ని ఏం చేయాలా, అది నీ మనసులో నుండి హృదయంలో నుండి వెళ్ళిపోకుండా దాన్ని ఏం చేయాలమ్మా? మెడిటేట్ చేయాలా, ధ్యానించాలా. అప్పుడు నీ మనసు హృదయంలో కూర్చుంటుంది, ఆ వాక్యం నిలిచి ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. ఒక పూట భోజనం లేకున్నా, 2 రోజుల పూట అన్నం లేకున్నా కానీ కూడా వాక్యం నా మనసులో హృదయంలో ఉన్నది కాబట్టి రొట్టె వలన కాదు, వాక్యం వలన కూడా, మాట వలన కూడా నేను బతుకుతున్నానని చెప్పగలను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నేటి అంశం ఏమై ఉన్నదంటే ప్రతి విశ్వాసి కూడా డైలీ బైబుల్ అట్లీస్ట్ ఒక్క చాప్టర్ అన్నా చదవాలి. మన ఈ పరిస్థితిని బట్టి చెప్తున్నా, మన సంఘ సభ్యుల ఆలోచన విధానములను దృష్టిలో తీసుకొని నేను చెప్తున్నా. అట్లీస్ట్ మనం ఎంత బిజీ పర్సన్స్ అంటే, వాస్తవానికి చెప్పాలంటే ఒక సంవత్సరంలో బైబుల్ కంప్లీట్ చేయాలి నువ్వు అని అంటే రోజుకి 4 అధ్యాయాలు చదవాలి. ఒక సంవత్సరంలో బైబుల్ మొత్తం పరిశుద్ధ గ్రంథం కంప్లీట్ చేయాలని అంటే ఏం చేయాలి? డైలీ 4 అధ్యాయాలు చదవాలి. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా. కానీ చదవగలుగుతామా? మనం చాలా బిజీ పర్సన్స్ కదా, కాబట్టి చదవలేము. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను సింపుల్గా ఏం చెప్తున్నా, డైలీ అట్లీస్ట్ ఒక అధ్యాయం అన్నా చదవాలి. చదివినప్పుడు ఈ అంశమై ఉంటూ ఉండగా ప్రియమైన వారలారా, డైలీ బైబిల్ చదవడం వలన నీకు కలిగే 3-4 లాభాలు నేను వాక్యంలో నుండి తెలియజేస్తాను. హల్లెలూయా. విందామా? శ్రద్ధగా విందామా అమ్మా? విందామా? వాక్యం చదవడం వలన 10-15 లాభాలు ఉన్నాయి. ఎన్నో లాభాలు ఉన్నాయి, కానీ మనకు అంత ఓపిక లేదు, మనకు అంత సమయం లేదు. ఆ 10 మొత్తం వినేంత వరకు మొదటిగా నేను చెప్పిన 3-4 ముఖ్యమైనటువంటి లాభాలు మర్చిపోతారు. కాబట్టి కొన్నే తీసుకుందాం. మనం ఒక 3-4 బైబిల్ చదవడం వల్ల నాకు ఏంటి లాభం కలుగుతుంది అనేది 3-4 తీసుకుందాం. హల్లెలూయా. చదవండి. ఇందాక నువ్వు చదివినటువంటి డియోట్రానమీ 6th chapter 6-9 verses, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-9 వచనాలు చదవండి. మొదటి లాభం ఏమై ఉన్నది? 2వ లాభము చదవడం వల్ల దేవుని, ఇది ఎవరు చెప్తూ ఉన్నారు అనేది చూడండి. చదువు. నేడు నీకు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? వాక్యం ఏంటంట? దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? నా మాటలు నీ హృదయంలో ఉండవలేను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాలు చదవండి. చూసావా? నువ్వే కాదు ధ్యానించడము, నీ పిల్లలకు. అంటే నేను ఒక సందర్భం చెప్తున్నా. నేను వాక్యంలో ధ్యానించాలా, డైలీ బైబిల్ చదవాలనేది మన సంఘ సభ్యులకు కావలసిన వాక్యాన్ని నేను తీసుకుంటున్నా. అది దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ? నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానించడమే కాకుండా నీ పిల్లలకు కూడా నేర్పించాలంట. చదువుమా. నీ ఇంట్లో నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, చూసావా? ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం చేయాలా? వాక్యమును ధ్యానించాల.
మరియు పడుకునేటప్పుడు కూడా వాక్యమును ధ్యానించాల. మరియు లేచినప్పుడు నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలా? వాక్యమును ధ్యానించాల. మరియు సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలెను. ధ్యానించడమే కాదు, నువ్వు కూర్చుంటే వాక్యం ధ్యానించాలా, లేస్తే వాక్యం ధ్యానించాలా, నడుస్తే వాక్యం ధ్యానించాలా, పడుకునేటప్పుడు వాక్యం ధ్యానించడమే కాదు, నీ చేతికి కూడా ఆ వాక్యాన్ని, నీకు అవసరమైన వాక్యం, మళ్ళీ చెప్తున్నా, నీ సందర్భాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఇలా చేయవలేదు. నీ చేతికి కూడా ఆ వాక్యాన్ని కట్టుకో. మరియు అవి కనుల నడుమ వాసికము అంటే నొస్టు మీద కూడా నువ్వు అది రాసి పెట్టుకో స్టైల్గా. ఏ వాక్యము? నీకు అవసరమయ్యే వాక్యము, నీ పరిస్థితిని బట్టి వాక్యము. హల్లెలూయా. మరియు నీ ఇంటి ద్వారముల మీదను కూడా వ్రాయవలెను. హల్లెలూయా. చూసావా? అర్థమవుతుందామా? ఇందును బట్టి వాక్యము వలన, దేవుడి నోట నుండి వచ్చి మాట వలన మనిషి ఇలా చేస్తే బ్రతుకులు. హల్లెలూయా. తిండి తిప్పల లేకుండా కానీ కూడా, ఆయు ఆరోగ్యాలు లేకుండా కానీ కూడా ఇవి చేస్తూ ఉన్నట్టయితే మనిషి బతుకుతాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు కూర్చుంటే నీకు కావాల్సిన వాక్యం తీసుకొని ధ్యానించాలా. నువ్వు లేస్తే అదే వాక్యం ధ్యానించాలా. నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అదే వాక్యం పాటలు పాడుకుంటూ వెళ్ళాలా. హల్లెలూయా. నువ్వు లేస్తే అది ఎప్పటి వరకు చేయాలా? ఇది నీ పట్ల వాక్యం నెరవేర్చబడేంత వరకు అది చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అంతేకాకుండా చూడండి ప్రియమైన వాతావరణ, ఇంకొక బెనిఫిట్ నేను మీకు చూపిస్తున్నాను ఈ వాక్యంను బట్టి. అంతేకాకుండా ఏ రకముగా జెర్మయా 15:16 వచనం కూడా మనం చదువుకుందాం. హల్లెలూయా. జెర్మయా 15:16 చదవండి ఒకసారి. ఇర్మియా 15:16 చదవండి. గట్టిగా చదవండి, కొంచెం తెలుగులో చదవండి, అందరికి అర్థమయ్యేటట్టు చదవండి. ఈ మాటలు నాకు దొరకగా ఏమంటున్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. వాక్యాన్ని భుజిస్తారా? ఎవరన్నా భుజించగలుగుతామా? మరియు చదవండి. దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేస్తున్నది. కాబట్టి నీ మాటలు నాకు సంతోషం. దేవుడు నీ పరిస్థితిని బట్టి నీతో మాట్లాడితే ఏం కలుగుతుంది? నీకు సంతోషమును మరియు ఆనందమును కలగజేస్తున్నది. హల్లెలూయా. సంతోషము కలుగుతుందంట, ఆనందం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సంతోషము అండ్ ఆనందం? సంతోషం అంటే ఏంది? ఆనందం అంటే ఏంది? అది వేరే విషయం. కానీ సమయం లేదు కాబట్టి, నీ మాటలు నాకు వినబడినప్పుడు, నీ మాటలు నాకు అర్థమైనప్పుడు నాకు కలిగేది మొదటిగా సంతోషము, ఆనందం. ఇక్కడ ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. హల్లెలూయా. దేవుని వాక్యమును నీ నరాలలో నివసింపజేసుకోవాలి. హల్లెలూయా. అట్లా ధ్యానించాలి. ఇందాక మనం చూసుకుంటున్నట్టుగా వాక్యాన్ని తినాలమ్మా. నిన్ను ముట్టుకుంటే నీ నోట్ల నుండి ఏం రావాలా? కోపము, బూతులు, తొందరపాటు మాటలు. నీ టచ్ చేస్తే ఏం రావాలి నీ నోట్ల నుండి? ఎప్పుడు వస్తాయి అట్లా రావాలంటే ఏం చేయాలి? భుజించాలి.
ధ్యానించాలా. నువ్వు కూర్చుంటే వాక్యమే ధ్యానించాలా, లేస్తే వాక్యమే, పండుకునేటప్పుడు కూడా వాక్యమే ధ్యానించాలా, మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కూడా వాక్యమే ధ్యానించాలా, నువ్వు నడుచుకుంటూ నీ పనికి వెళ్తున్నప్పుడు కూడా వాక్యం ధ్యానించినప్పుడు నేను టచ్ చేస్తే వస్తాయి అవి. ఏంటి అవి? వెరీ గుడ్. హల్లెలూయా. వాక్యం నీ నోట్లో నుండి అప్పుడు బయటికి బయలుదేరుతాయి. కాబట్టి ఆ విధంగా నేను భుజించి తిని నీ వాక్యమును. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అందుకోసమే నేను మీకు వాక్యంను బట్టి ఏం తెలియజేస్తున్నానంటే, ప్రియమైన వారులారా, నీ పరిస్థితి, ఉదాహరణకు పిల్లలు లేని పరిస్థితి ఉన్నదనుకో, నీకు పిల్లలు సంతానం కావాలనే ఆశ నిజంగా ఉన్నట్టయితే ఏం చేయాలను? ఏ వాక్యం తీసుకోవాలి బైబిల్లో? ఎన్నో ఉన్నాయి వాక్యాలు బైబిల్లో. వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి వాళ్ళను పట్టుకొని దేవుడు ముసలమ్మలను పట్టుకొని, ఆ ముసలమ్మలు కూడా ఎట్లున్నారు? పిల్లల్ని కనేటువంటి దే ఆర్ బ్యారింగ్ విమెన్స్. అంటే వృద్ధాప్యం ఒకటి, రెండవది బ్యారింగ్ విమెన్ అంటే పిల్లలు పుట్టించలేరు, అనలేరు వాళ్ళు. బైబిల్లో అట్లాంటి వాళ్ళని పట్టుకొని దేవుడు, నేను నీ కుమారుని ఇస్తాను, నేను నీ పిల్లల్ని అనుగ్రహిస్తాను, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. నీకేం తక్కువ? మీరేమైనా ముసలోళ్ళ? అయిపోయిందా వయసు అంతా? రెండవదిగా అవి పేరెంట్ విమెన్. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళని పట్టుకునే దేవుడు పిల్లలు అనుగ్రహిస్తా అన్నప్పుడు, బైబిల్లో నుండి నీకు నిజంగా పిల్లలు కావాలన్నప్పుడు, సంతానం కావాలన్నప్పుడు, నీ కడుపులో నుండి పుట్టే నీ సొంత పిల్లల్ని కావాలనే ఆశ నిజంగా ఉంటే, నువ్వు బైబిల్లో నుండి ఆ వాక్యాన్ని తీసుకొని, ఆ వాగ్దానాన్ని తీసుకొని, హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నా, నీ పరిస్థితిని బట్టి నువ్వు తీసుకోవాలా. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. ఆ వాక్యాన్ని తీసుకొని కూర్చునేటప్పుడు అదే వాక్యం ధ్యానించాలా, లేచేటప్పుడు అదే వాక్యం ధ్యానించాలి, పండుకునేటప్పుడు అదే వాక్యం ధ్యానించాలా, నడిచేటప్పుడు అదే వాక్యం ధ్యానించాలా, దాన్ని భుజిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? హల్లెలూయా. ఎప్పటి వరకు చేయాలా? నీకు సంతానం కలిగేంత వరకు మనం చేయాలి. హల్లెలూయా. నీ పట్ల కార్యం జరిగేంత వరకు. హల్లెలూయా. గొప్పగా చెప్పింది కాబట్టి చెప్తూ ఉన్నా, ఎప్పటి వరకు ఇట్లా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనిషి వాక్యం వలన బ్రతుకులు. ఒకనొక రీజన్ చెప్తున్నా. హల్లెలూయా. అప్పుల బాధతో బాధపడుతున్నావు. రెండవ ఉదాహరణ చెప్తున్నా. ఏ వాక్యం తీసుకుంటావు? ఏం తీసుకుంటావు? చాలా ఉన్నాయి వాక్యాలు, 2-3 చెప్తారు. ద లార్డ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు తన ఐశ్వర్యం చొప్పున నాకు తీరుస్తాడు. అది ఎప్పటిదాకా చేస్తూ ఉండాలి? ధ్యానిస్తూ ఉండాలి. నీ పట్ల తన ఐశ్వర్యమును నీ పట్ల బయలుపడాలి. జరిగేంత వరకు, నెరవేర్చబడేంత వరకు ఏం చేయాలి నువ్వు? వాట్ యు హావ్ టు డు? ధ్యానిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఉదాహరణ చెప్తూ ఉన్నాను కాబట్టి ఇంకోటి కూడా వాక్యం మనం తీసుకోవచ్చు. ఆ యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా ఏమై ఉన్నది? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో అది ఉన్నది కదా, మరుగైన ధన నిధులను, అంటే బ్లాక్ మనీని, గొప్ప వాళ్ళు బ్లాక్ మనీని, ధన నిధులను దాచిపెట్టుకొని ఉన్న ధనాన్ని నేను నీకు. హల్లెలూయా. ఎవరికి ఇస్తా? నీకు అంటే నీకు. ఏమని ఇస్తా అంటున్నాడు? ఏమని ఎట్లా ఇస్తాడో మనం ఊహించలేము. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్నట్టయితే ప్రియమైన వారులారా, ఎగ్జాంపుల్గా నాకున్నటువంటి జ్ఞానంలో బట్టి, బైబిల్లో ఉన్న దాన్ని బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. నీ పరిస్థితిని బట్టి ఆ వాక్యం నువ్వు తీసుకొని ధ్యానిస్తూ ఉన్నట్టయితే, ప్రకటిస్తూ ఉన్నట్టయితే, పలుకుతూ ఉన్నట్టయితే, ప్రియమైన వారులారా, మరలా చెప్తున్నాను,
వృద్ధులను దేవుడు బైబిల్లో నుండి వాళ్ళు అన్యుల కిందకే, అన్యులు ఇంకా చెప్పాలంటే ఎక్కువ, మీరేమో దేవుని బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడినటువంటి దేవుని స్వకీయమైనటువంటి పిల్లలు మీరు. హల్లెలూయా. మీకేం తక్కువ లేదు అంటున్నా. వాళ్ళకంటే గొప్పలు, బైబిల్లో ఉన్న ముసలమ్మల కన్నా, ముసలుల కన్నా మీరు గొప్పలు. మీకున్న విశ్వాసం వాళ్ళకు ఆ టైంలో ఉండదో లేదో కూడా నాకు అనిపిస్తుంది. అయినా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అదే ప్రకటించుకుంటూ, అదే ధ్యానిస్తూ, అదే నమ్ముతూ, అది నెరవేర్చబడేంత వరకు దాన్ని పట్టుకొని సాధించుకున్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్. హల్లెలూయా. అది నీకు డాక్టర్ కాదు అని చెప్పిండేమో, మనకు డాక్టర్ అది ఇది కాదు అని చెప్పిండేమో, డిక్లేర్ చేసిండేమో, డాక్టర్ తనకు తెలిసినదే తను చెప్పిండు, తప్పేం లేదు. కానీ దేవుని వైపు నువ్వు చూస్తున్నట్టయితే, వాక్యం వైపు చూస్తున్నట్టయితే, ద థింగ్స్ విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్ ఈస్ మెన్ ఈస్ పాసిబుల్ టు గాడ్. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని అది నమ్మి మీ మనసు హృదయంలో నువ్వు భద్రపరుచుకొని నిలుపుకొని దాని ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడే అది నీ పట్ల నెరవేర్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? అందుకోసము మనము ప్రతిరోజు కూడా బైబిల్ అట్లీస్ట్ కనీసం ఒక అధ్యాయమైనా చదవాలి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఆసక్తి కలిగిన వాళ్ళు, నేను డైలీ ఈ రోజు నుండి బైబిల్ చదువుతా అన్న వాళ్ళు ఏ రకముగా బైబిల్ చదవాలా డైలీ అనేది ఆరాధన అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ, నేను చెప్పగలుగుతాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ వాక్యములు చదవడం వలన మనం 2 బెనిఫిట్స్ అనేది, 2 లాభాలు అనేది చూసుకున్నాం. 3వది చూడండి ప్రియమైన వాళ్ళ, మనకు తెలిసినటువంటి వాక్యమే. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే గాడ్స్ వర్డ్ ఈస్ ఎ గుడ్ మెడిసిన్. దేవుని వాక్యము మంచి ఏంటిది? ఔషధం. ఇది అనుభవంలోకి తెచ్చుకోవాలి మనం. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం తీసుకున్నాం. Proverbs 4:20-22 చదవండి. సామెతలు 4వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు త్వరగా చదవండి. అనేక వచనాలు ఉన్నాయి. మనము 3 లాభాలే బైబిల్ చదవడం వలన ఏమై ఉన్నది అనేది చూసుకొని నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. చూసారా? నా కుమారుడా నా మాటలు ఆలకింపు. ఫస్ట్ నా మాట విను బిడ్డ. నా మాట ఆలకింపు అనే మాటకు అర్థమైంది. ఫస్ట్ నా మాట విను, నిదానించుకో. కొంచెం స్లో డౌన్గా, నువ్వు ఉరుకులాడకు. ఏదో చేస్తాము, ఏడుకో వెళ్దాము, ఏదో ఏదో అసలు నీకు ఏం కావాలో అనేది ఫస్ట్ నీకు తెలియాలా. ఎందుకు ఉరుకులాడుతున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, కొంచెం కూల్ డౌన్ పెట్టారు. అందుకే చెప్తున్నాడు అక్కడ, ఆలకించుకు నా కుమారుడా, నా బిడ్డ, ఫస్ట్ నా మాట విను, ఉరుకులాడకు, పరిగెత్తకు. నీకేం కావాలో ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో. కాబట్టి మొదటిగా నా మాటలను హల్లెలూయా విను. ఆ విన్న మాట నీ పరిస్థితిని బట్టి ఏం చేయమంటున్నాడు? చదువు. చూడండి, వింటున్నారా? నా వాక్యములకు అని ఉంది. నా వాక్యములకు చెవియొగ్గుము అంటే నీకు వాక్యము తెలిసి ఉండాలా నీ పరిస్థితిని బట్టి. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ చెవులు ఇప్పటి వరకు ఏమేమి వినుకుంటూ వచ్చినాయో పక్కకు పెట్టేసాయి. పోయిన వారం నుండి ఈ వారం వరకు, ఇది ఏ వారంలో ఉన్నాం? ఈ మాసము ఈ నెలలో జూన్ లాస్ట్ వీక్ లో ఉన్నాం. జూన్ ఫస్ట్ వీక్ నుండి ఈ సెకండ్ వరకు ఏమేమి వినుకుంటూ వచ్చినావు నువ్వు? చాలా వినుకుంటూ వచ్చిందంట. అవి నీకు లాభం కలుగుతున్నాయా?
5% అన్నా, 20% అన్నా, కొంచెం కొంచెం, లిటిల్ బిట్. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? చెవులు ఇప్పుకొని చెవి యొక్క మాట, నీ చెవులు ఇప్పుకొని నా మాటకు చోటు ఈ బిడ్డ అంటాడు. హల్లెలూయా. దేవుని మాటలు నీ చెవులో నుండి వెళుతూ ఉన్నట్టయితే, డైరెక్ట్ గా కరెక్ట్ గా నీ చెవులో నుండి వాక్యము ఎప్పుడు వెళ్తుంది తెలుసా? నీ మనసులో, నీ హృదయానికి, నీ ఆత్మకు ఎప్పుడు తాకుతుంది తెలుసా? నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు. అప్పుడేమైతుంది తెలుసా? ఈ నెల రోజుల నుండి నువ్వు ఇంకొచ్చిన మాటలు అన్నీ కూడా మంచి లాభకరమైనవి అయితే ఓకే. ఈ నెల రోజుల నుండి నువ్వు ఏమేమైతే వినుకుంటూ వస్తున్నటువంటి అడ్డమైన చెత్త చెదారము, ముసలమ్మ ముచ్చట్లు, అవసరం లేని ఏమేమైతే నింపుకొని వచ్చినావు చూడు, కూర్చొని ఉన్నావు ఇప్పుడు, అవి నేను ఇబ్బంది పెడుతుండొచ్చు, నీకు నష్టం చేకూరుస్తూనే కావచ్చు. కానీ దేవుని వాక్యం చెవులు అలకించి చెవులు ఇప్పుకొని ఆ వాక్యాన్ని నువ్వు పంపిస్తే ఆ అడ్డమైన చెత్త చెదారం అంతా కూడా హల్లెలూయా ఏమైతుంది? వెళ్ళిపోతుందా? మంచిది నీ చెవులలో, మంచిది నీ మనసులో, మంచిది నీ హృదయంలో, మంచిది నీ హృదయం నీ ఆత్మలో వెళుతూ ఉంటే చెడ్డదంతా కూడా హల్లెలూయా బయటికి వెళ్ళిపోతుంది. అందుకోసమే ఏం చేయాలా? శ్రద్ధగా వాక్యము వినాలా. అది ఇది నేను ఎట్లా అప్లై చేసుకోవాలా నా జీవితానికి, ఇన్న వాక్యంలో నేను ఎట్లా నడుచుకోవాలా అనేది ఆలోచన చేయడం మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి నువ్వు. హల్లెలూయా హల్లెలూయా. నీ పరిస్థితిని, నా వాక్యములను నా కుమారుడా జాగ్రత్తగా విను అంటాడు. అందుకోసమే, ఎందుకోసం జాగ్రత్తగా వినమంటాడు? నువ్వు మనం ఏమేమో నింపుకొని పెట్టుకుంటాం మన మనసులో, మనకు అవసరం లేదు అవి. ఒక 1% కూడా లాభం కలగదు, కానీ అవి మన మనసులో హృదయంలో నింపుకోవడానికి, చేర్చుకోవడానికి ఇష్టపడతాం, దానికి అలవాటు అయిపోయినాం మనం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నా మాటలను జాగ్రత్తగా ఆలకించు, వినుము. నువ్వు వింటే చాలు, నీ లోపల అవసరం లేని అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మరియు చదవండి, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. అంటే అర్థం ఏంటిది? నీ కనుల ఎదుట నుండి వాటిని, నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు. నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ఒకసారి మూసుకోండి. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఏం కనిపిస్తుంది? ఏం ఆలోచనలు కనిపిస్తుంది? ఏం కనిపిస్తున్నాయో మీకే తెలుసు. ఏమేమి ఆలోచనలు మీకు మెదురుతూ ఉన్నాయి, అవుపడుతూ ఉన్నాయి, కనిపిస్తున్నాయో మీకు తెలుసు. నా మాటలను నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం కావాలి తెలుసా? నీ పరిస్థితికి తగ్గట్టుగా ఆ వాక్యం నీ కళ్ళ ఎదుట తిరుగుతూ ఉండాలి. అట్లా ధ్యానించాలి, అట్లా చేర్చుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కన్నులు ఎదుట అంటే మాటకు అర్థమైందంటే నువ్వు కన్ను మూసినా కళ్ళు తెరిచినా ఎక్కడ ఏం చూసినా కానీ కూడా ఏం కనిపించాలా? ఆ యొక్క ఆశీర్వాదకరమైన వాక్యము నీ కళ్ళ ఎదుట కనిపించాలి. అంతే. అది ఎప్పుడవుతుందో తెలుసా? వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ నువ్వు మనసులో ఉత్తరంలో భద్రపరచుకున్నావు. హల్లెలూయా. అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అది దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సింది అంటే పిల్లలు లేని వాళ్ళకు దేవుడు సంతానం అనుగ్రహిస్తాడు. ఉదాహరణ, అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు, వాళ్ళు ఊహించలేని రీతిలో వాళ్ళకు తెలిసి అవసరం లేకుండా కొంతమంది అప్పులు చేసుకొని తలకాయ నొప్పులు తెచ్చుకొని నెత్తిలు బాదుకొని వాళ్ళ వీళ్ళని పరేషాన్ చేసుకున్న పరిస్థితి అయినా కానీ కూడా, అట్లా తెచ్చుకొని పెట్టుకున్నా కానీ కూడా దేవుని దగ్గర ప్రభువా నాకు బుద్ధి జ్ఞానము లేకుండా అతిశయపడి వాళ్ళ వీళ్ళని చూసి నేను వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటూ అప్పులు చేసుకొని పెట్టుకొని నేను అంత ఈ విధంగా చేసుకున్నా అని పశ్చాత్తాపపడి దేవుని వాక్యాన్ని ఆ పరిస్థితిలో కూడా తీసుకొని నీ కనుల ఎదుట నీ హృదయంలో నువ్వు కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు నింపుకున్నట్టయితే ఆ టైంలో కూడా
ఏ రకంగా ఆ పరిస్థితిని బట్టి దేవుడు అద్భుత కార్యం చేస్తాడో నువ్వు నేను ఊహించలేము, చెప్పలేము, కానీ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇంత శక్తి ఉన్నది దేవుని యొక్క వాక్యంలో. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము వాక్యమును నీ పరిస్థితిని బట్టి తీసుకుంటున్నట్టయితే, అది కొనసాగిస్తూ ఉన్నట్టయితే, ఆ విధంగా నడుచుకుంటున్నట్టయితే, ఏమి కావాలని కోరుకుంటున్నావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పాస్టర్లు కాదు, ప్రవక్తలు కాదు, ఎవరు వచ్చి నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అయిపోతుందని కాదు. నువ్వు చేయాలా నీ పరిస్థితిని బట్టి. నీ ఉదాహరణకి అప్పులు నీ అంతటా నువ్వు చేసుకున్నావా లేదా? మళ్ళీ ఎవరు వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోతాయా? అప్పులు ఏ విధంగా అయితే చేసుకున్నావో అదే విధంగా వాటి పట్ల క్షమాపణ అడిగి ఐశ్వర్యం కూడా నీ అంతటా నువ్వే కోరుకోవాలి. ఏదైతే నీ అంతటా నువ్వు చేసుకొని తల పెట్టుకొని కూర్చున్నావో ఆశీర్వాదాలు కూడా నీ అంతటా నువ్వే ఏమంటారు దాన్ని పరిశోధించుకొని కనిపెట్టుకొని వాక్యాన్ని తీసుకొని నీ అంతలో నువ్వే ఆశీర్వాదాలు, అట్లా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. కానీ హల్లెలూయా. పెట్టిన వాళ్ళరా, అర్థమవుతుందా? చదవండి. అది నీ కన్నుల ఎదుట మరియు అది కంటిన్యూ చేయండి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు కనుల ఎదుట పెట్టుకోవాలంట. హృదయమందు కూడా ఇంత అవసరం. అంటే గొప్ప కార్యం జరగాలంటే నీ హృదయంలో కూడా ఉండాలా. నీ కళ్ళు మూస్తే అదే కనిపించాలా, నీ హృదయంలో అదే సరిపోదు, కానీ నీ హృదయంలో కూడా ఉండాలి. మరియు చూసారా ఎంత దొరికిన వారికి అది జీవమును, దొరికిన వారికి అది జీవము. అది అంటే ఎవరికి దొరుకుతుందమ్మా? ఏదైనా నువ్వు సాధించుకోవాలంటే, ఉదాహరణకి దొరికిన వారికి అంటే వెతుకుతూ ఉన్నటువంటి వారికి అది దొరుకుతుంది. అంటే వెతకాలి, నువ్వు నీ అంతలో నువ్వు లేచి అది సాధించుకోవాలి అని అంటున్నాడు. హల్లెలూయా. లేవాలి, నువ్వు నీ అంతలో నువ్వు వెతికిన వారికి అది దొరకదు. వెతకాల, తట్టాల, నీ చేయితో నువ్వు తట్టాలి. నీ చేయి పట్టుకొని ఎవరితో తట్టించుకోవద్దు. ఉదాహరణకి చాలా మంది ఇతరుల మీద డిపెండ్ అయినటువంటి బతుకులు అయిపోయినాయి. కాబట్టి చెప్తున్న వాక్యంలో నేను నీ అంతలో నువ్వు లేపాలా. అవేక్ ఫర్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. రైస్ ఫర్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఏ విధంగా అయితే కోరుకొని తెచ్చుకొని పెట్టుకున్నావో నీ అంతలో నువ్వు ఆ విధంగా నువ్వు లేవాలి. హల్లెలూయా. దొరికిన వారికి అది జీవం అంట. ఎప్పుడు దొరుకుతుంది? దానికోసము వెతికినప్పుడు. నువ్వు వెతకాలి అంటుంది వాక్యం. హల్లెలూయా. నీకు కావాల్సిన పరిస్థితిని బట్టి నువ్వు వెతుక్కోవాలా, నువ్వు కనుక్కోవాలా. దొరికిన వారికి ఏంటంట? జీవం అంట. హల్లెలూయా. జీవము కలుగుతుంది. జీవం అంటే తెలుసా? లైఫ్. బైబిల్లో అలా చెప్తున్నా, వృద్ధులకు, గొడ్రాళ్ళకు, పిల్లలు కనలేనటువంటి వాళ్ళకు ఏం చేశాడు దేవుడు? వాళ్ళ కడుపులలో వయసును చూడలే, వాళ్ళ పిల్లల్ని పుట్టించే కెపాసిటీ వాళ్ళకి లేకున్నా అది కూడా చూడలే. ఏం కలిగించాడు? జీవాన్ని కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంకా మంచిగా చెప్పాలంటే నమ్మిన వాడికి యేసుప్రభు స్వయంగా చెప్తాడు, నమ్మిన వాడికి ఏంటిది? మర్చిపోయినరా? నమ్మిన వానికి సమస్తము. కృష్ణ వాక్యం ఎక్కడో మూలకు దాక్కుంది. నమ్మిన వానికి ఉంటుంది ఎక్కడో, పేగులను, గుండెలను ఎక్కడో దాక్కొని ఉంటుంది. కానీ దాన్ని కొంచెం ఏం చేయాలా? ఊపాలి, షేక్ చేయాలి. అప్పుడు నోట్ల నుండి బయటపడుతుంది. ఎందుకంటే ఆ బయటికి ఎందుకు రాలేకపోతుంది? సడన్గా స్పీడ్గా ఎందుకు రాలేకపోతుంది?
మధ్యలో ఏమో నింపుకొని పెట్టుకున్నాడు, కాబట్టి దాన్ని బయటకు రాలేకుండా చేస్తాం. అవసరం లేని అని నింపి పెట్టుకుంటాం మనం. కాబట్టి ప్రియమైన వారులారా, ఏమని రాయబడి ఉన్నది? అది దొరికిన వారికి జీవము మరియు నీ సర్వ శరీరమునకు చూసావా? ఆరోగ్యము ఇచ్చును. సర్వ శరీరం అంటే ఏంది? నీ సర్వ శరీరమునకు అంటే తల నుంచి నీ పాదము వరకు సర్వ శరీరమునకు ఏంది? ఆరోగ్యము ఇచ్చింది. హల్లెలూయా. ఏంటిది అది? ఏమిస్తుంది? అయ్యా అదే అమ్మా, ఆరోగ్యము నీకు ఏమిస్తుంది? వాక్యం. హల్లెలూయా. వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. వాక్యం ఇంగ్లీష్లో క్లియర్గా మంచిగా ఉంది. ఇట్ ఈస్ ఎ గుడ్ మెడిసిన్ ఫర్ యువర్ హోల్ బాడీ. మంచి ఔషధం అంట. మళ్ళీ చదవండి వాక్యం, చివరి వచనం చదవండి. వాక్యము నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చింది. హల్లెలూయా. సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తారు. అంటే గుండె నొప్పి ఉన్నదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ప్రాబ్లం ఉన్నదనుకో, బ్రెయిన్లో ఏదైనా బ్లాక్ అయిపోయిందనుకో, లేదా ఇంకేదైనా డెడ్లీ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉన్నట్టయితే ఆ టైంలో నువ్వు వాక్యాన్ని, నీకు కావాల్సిన వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. నీకు వచ్చింది కాబట్టి రోగం, పక్కలో కాదు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో బట్టి సఫర్ అవుతున్నావో, బాధపడుతున్నావో, నీ అంతలో నువ్వు తీసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించి ఎట్లా ధ్యానించాలనేది మనం స్టార్టింగ్ నుండి వినుకుంటూ వస్తున్నాం. కూర్చుంటే వాక్యమే ఉండాలి నీ పరిస్థితిని బట్టి, లేస్తే వాక్యమే ఉండాలి, నడుచుకుంటూ పోతే వాక్యమే ఉండాలి. హల్లెలూయా. నీ నొష్టి పైన కూడా స్టైల్గా రాసి పెట్టుకోమని ఉంది, నీ గడపలో కూడా అదే వాక్యంలో రాసి పెట్టుకోమని ఉన్నది, మరియు నువ్వు మాట్లాడితే కూడా భుజించాలి అని ఉన్నది. మరియు ప్రియమైన వారులారా, ఇవన్నీ చేసినప్పుడు ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని కూడా, హల్లెలూయా, అసాధ్యమైనవి కూడా సాధ్యం. హల్లెలూయా. దీనికి మనకు కావాల్సింది పెద్ద ఏదో చేయమని దేవుడు చెప్తలేడు. హల్లెలూయా. నువ్వు ఏదో సాధనం చేయాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ గా పెట్టాడు దేవుడు. ఏది నీకు అసాధ్యంగా కనిపిస్తున్నాయి, దేవుడు సాధ్యం చేస్తాడనే విషయము సింపుల్ గా పెట్టిండు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇది నీ వల్ల అవుతుందా? నువ్వు సాధిస్తుంటావా? నీ వల్ల అవుతుందా? నీకు పిల్లలు పుడతారా? నీ అప్పులు తీరుతాయా? నీ పరిస్థితి ఏదో నీకు తెలియదా? డాక్టర్లు నీ గురించి ఏం చెప్పిందో తెలియదా? ఈ రాళ్ళను రొట్టెలాగా చేసుకో, నీకు పవర్ ఉంది కదా, ఇవన్నీ చెప్తాడు. కానీ సింపుల్గా నువ్వేం చేయాలా? నీ అవసరతను బట్టి బైబిల్లో నీకు కావలసిన వాక్యాన్ని తీసుకొని, హల్లెలూయా, ఏం చేయాలా? చదవండి. 6వ అధ్యాయం 6 నుండి 9 చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి. ద్వితీయ ఉపదేశకాండం మళ్ళీ ఒకసారి చదువుకొని ఏం చేయాలని ఆ టైంలో అపవాది నిన్ను శోధించడానికి అనుకోకండి. శోధిస్తాడు, అన్ని నెగిటివ్ పాయింట్లే చెప్తుంటాడు, నీకు సాధ్యం కాదనే చెప్తుంటాడు. కొంతమంది అపవాది దూతలు కూడా నిన్ను బట్టి బాధ పెడతా ఉంటాయి. అపవాది ఏజెంట్స్ ఆఫ్ సాటన్. నీ వల్ల అవుతుందా? నీ సంగతి తెలియదా? నువ్వు ఎసుంటో నీకు తెలియదా? నీ ఎసుంటి దానివో తెలియదా? కొంతమంది ఏజెంట్లు మన చుట్టుముట్టే ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా నిన్ను కృంగదీసే విధంగా చేస్తూ ఉంటారు. ఆ టైంలో సింపుల్గా దేవుడు పెట్టినది ఏ రీతిగా అనేది మనం ఒకసారి చదువుకుందాం. మరొకసారి త్వరగా చదవండి. చూడండి, సింపుల్గా ఉన్నది అట్లనే తీసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా విను. నేను నీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ మాటలు నీవు ఎక్కడ ఉండాలా? హృదయం ఎక్కడ ఉండేది? హృదయంలో. దిల్ में रहना चाहिए. दिल किधर है तुम्हारा? इसके अंदर है, इधर है. इसके अंदर क्या है? अभी कुछ है, बहुत कुछ है, जरूरत नहीं है, लेकिन सब कुछ है. అందులో హృదయంలో ఏముండాలా? నా మాటలు ఉండాలి. మరియు నీ కుమారులకు చూడండి, ఇక్కడ తీసుకుందాం.
సింపుల్ గా దేవుడు ఎట్లా పెట్టిండు అంటే, నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు నా మాటలు నీ హృదయంలో ఉండడమే కాదు, త్రోవలో నడిచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, త్రోవలు నడుచుకుంటూ పోతున్నప్పుడు, పడుకున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. దీని గురించే పని పెట్టుకో, వాటి గురించి మాట్లాడవలెను. చేయలేమా అమ్మ? వాటి గురించి మాట్లాడలేమా? అవసరం అనుకుంటే మాట్లాడుకుంటావు, నీకు కావాలనుకుంటే మాట్లాడుకుంటావు. నాకెందుకు అవి, ఈ బతుకుతోటే నేను ఇట్లనే బతుకుతా, ఇట్లనే ఉంటా అనుకునేటోళ్ళకు అవి వంట పట్టవు. అర్థమవుతుందా? చెయ్యలేమా అని అడుగుతున్నా మిమ్మల్ని. చేయలేగలుగుతామా? కూర్చున్నప్పుడు నీకు కావలసిన వాక్యము, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు కావలసినటువంటి వాక్యము, లేచినప్పుడు నీకు కావలసినటువంటి వాక్యము, మీరు సహవాసం చేస్తున్నప్పుడు నీకు కావలసినటువంటి వాక్యము చేయలేమా? చేయలేమా? చేయొచ్చా? ఈ రోజు నుండి చేస్తావా? మనం నీకు కావలసిన వాక్యంలో నీకు తీసుకొని నీ హృదయంలో భద్రపరుచుకుంటావా? పరుచుకుంటావా అమ్మ? సాధ్యమేనా? నీకు సాధ్యమేనా? హల్లెలూయా. సాధ్యమే కదా. ఆ వాక్యాన్ని చేర్చుకోవాలి. చేర్చుకున్నప్పుడు ప్రియమైన వారలారా, ఇందాక మనం చదువు ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా 119వ కీర్తన చెప్పినట్టుగా చూడండి, యువర్ వర్డ్ ఈస్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ లైట్ టు మై వే. అది తెలుగులో చదవడం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనలు లాస్ట్గా చదువుకొని 11వ వచనం చదువుకుందాం. 119 11వ వచనం చదువుకుందాం. కీర్తనలు 119 11వ వచనం చదువు. త్వరగా చదవండి. నీ ఎదుట ఇది ఒకటి. నీ ఎదుట కొన్నిసార్లు మనము అనుకోకుండా కావాలని అని బుద్ధిపూర్వకంగా పాపము చేస్తున్నట్టయితే ఏం లోపిస్తున్నది మన లోపల, ఏం లేనందుకు ఆ పాపం చేస్తున్నాం. అర్థమవుతుందా? తెలిసి ఒక తప్పు చేస్తున్నావు. అట్లా చేస్తున్నావు అంటే ఏమో ఒకటి నీ లోపల ఉండి చేపిస్తున్నది. అలా చేయకూడదు అని అంటే చదవండి. అది నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు. అర్థమవుతుందా? నీవు ఎదుట పాపము చేయకూడదు అని అంటే, అలవాటు అయిపోయింది అని అంటే, అది చేయకూడదు అని అంటే ఏం చేయాలంట? హృదయంలో ఏం పెట్టుకోవాలా? వాక్యం. హల్లెలూయా. చూసారా ప్రియమైన వారలారా, వాక్యమును ధ్యానించడం వలన, వాక్యమును హృదయంలో భద్రపరచుకోవడం వలన అనేకమైనటువంటి లాభాలు నీకు నాకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నారు. హల్లెలూయా. కీర్తనలు 1వ అధ్యాయంలో వాళ్ళు ఎట్లుంటారంట తెలుసా? దినము రాత్రి వాక్యం ధ్యానించారు. అది చదువుతాం. జోషువ చదువుతాం. 1:8 చదవండి ఒకసారి. హల్లెలూయా. 1:8 చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. త్వరగా చదవండి. తర్వాత మనకు ఆ వాక్యము అందరికీ పరిచయమైనటువంటి కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకొని లేచి నిలబడి ముగించుకుందాం. చదవండి అమ్మా. జోషువ 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి మాట్లాడారా? దేన్ని పట్టారా? మీరు భయపడుతున్నారా? రేపు ఈఎంఐ కట్టాలని భయపడుతున్నారా? లేకపోతే ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నారా? భయపడకుము. హల్లెలూయా. భయపడకుము. ప్రియమైన వారలారా, మీరు ఎవరి దగ్గరికి వచ్చినారు? యేసయ్య దగ్గరికి వచ్చినారు. దేవుని మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకు దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? భయపడకుము. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఎవరిపైన? యేసయ్య పైన నమ్మిక ఉంచు. హల్లెలూయా. భయపడకుము. ఇంకేమంటున్నాడు? జడియకుము. భయపడకు, గాబర
తలంపు కాకు జడేయకుము అని అంటే ఐ థింక్. మరియు యుద్ధ సన్నాదులైన ఆ, వారినందరినీ ఆ, తోడుకొని హాయి మీదికి పొమ్ము. జాషువా చదువుతున్నావు నువ్వు 1:8. అయినా పర్వాలేదు, మనకు కావాల్సిన వాక్యం చదివింది. భయపడకుము, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ కూడా దేవుడు వాక్యము మీకు ఏం చెప్తున్నారు? 1:8 చదవండి. భయపడకమ్మా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏమై ఉన్నప్పటికీ కూడా భయపడకుము, చెడియకుము. హల్లెలూయా. చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. చూసావా? ఈ ధర్మశాస్త్రమును నువ్వు బోధించకుండా తప్పిపోకండి. మరియు దానిలో రాయబడిన వాటన్నిటి బైబిల్లో రాయబడిన వాటన్నిటిని ప్రకారము, చూసారా? బైబిల్లో ఉన్న వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడాలా, హుషారుగా ఉండాలా. హల్లెలూయా. జాగ్రత్త పడాలా, సోమరులుగా ఉండొద్దు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు ఉండొద్దు. జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు? కొంతమంది జీవితాలు అట్లనే ఉంటాయి కాబట్టి జాగ్రత్త బిడ్డ, ప్రమాదంలో ఉన్నావు. జాగ్రత్త. పిసరు బండ మీద నిలబడి ఉన్నావు. పిసరు బండ అంటే జారుడు బండ మీద నిలబడి ఉన్నావు. జారుడు బండ అంటే పైన శిఖరం పైన నిలబడి ఉన్నావు. అందరికన్నా పైన ఉన్నాను అనుకుంటున్నావు. జారుడు బండ మీద కొంచెం కాలు స్లిప్ అయిందంటే బిడ్డ, పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఏమో అనుకుంటున్నావు నీ జీవితం అంటే, నీ బ్రతకంటే ఏమో అనుకుంటున్నావు. జాగ్రత్త. సోమరితనంలో నుండి, బద్ధకాలలో నుండి, చెడు అలవాట్ల నుండి, అందులో నుండి బయటికి రండి. లేకపోతే ఎక్కడికి జారిపోతారో ప్రియమైన వారులారా. తెలియదు కాదు, తెలుసు. ఎట్లా చెప్తున్నాడు? జారుడు బండ మీద నిలబడ్డ వాళ్ళందరూ కూడా నవ్వుతూనే ఉంటారు. హల్లెలూయా. పైన ఉందాం అనుకుంటారు, ఏం కాదులే అనుకుంటారు. జస్ట్ ఒక సెకండ్ ఎంటిక మాత్రము కాలు జారిందంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకోసమే భయపడాలి, దేవుని మాటకు భయపడాలి. హల్లెలూయా. దేవుని మాటకు భయపడాలి. భయపెట్టిస్తున్నావు అంటే ఎస్, నువ్వు పాతాళంలోకి వెళ్తున్నావు కాబట్టి భయపెట్టిస్తున్నావు. దేవుని వాక్యం భయపెట్టిస్తుంది, నీకు హెచ్చరిస్తుంది. హెచ్చరిక లాగానే తీసుకోవాలా. ఒక ఆయన ఉదాహరణకి కారు పట్టుకొని వెళ్తున్నాడు స్పీడ్గా, రాత్రి పూట వర్షం పడుతూ ఉంటే కొంచెం డిస్టెన్స్లో ఒక ఆయన మధ్యలో నిలబడి ఇట్లా చెయ్యి ఊపుతా ఉన్నాడంట. రోడ్డు మధ్యలో నిలబడి చాలా దూరం నుండి ఇట్లా చెయ్యి అటు వెనుకకు అటు పోకు, ఆపు అంటే ఈ వర్షంలో వీడు నేను ఆపితే నన్నేం చేస్తాడో, వీడు దొంగనా మంచోడా అని అర్థం కాక కూడా కారు ఆపుతలేడంట. అయినా కానీ కూడా ఈ చెయ్యి బట్టి ఇట్లా ఊపుతున్నాడు, కారు అడ్డం భయపడ్డాడంట. సడన్ గా బ్రేక్ వేసి ఏది బయటికి వచ్చి చూసిందంట. ఏంది అని అంటే అక్కడ పిచ్చి కూలిపోయింది, కొంచెం ముందుకెళ్తే పిచ్చి కూలిపోయింది. నువ్వు వెళ్ళకు, అగాధంలోకి వెళ్ళిపోతావు, ప్రమాదంలో పడుతావు. అందుకోసమే నువ్వు ఎంత అక్కడ వెళ్ళొద్దని నేను ప్రయత్నం చేస్తుంటే నా మాట ఇంటలేవు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని, ఆ ముసలివాడిని పట్టుకొని కౌగిలించుకున్న ప్రాణాన్ని కాపాడిన వాడిని నడు నా ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికి యజమానులాగా చేసేసిందంట. అట్లా చేసిన విషయం కాదు, ముఖ్యమైనది కాదు. కానీ ప్రియమైన వాళ్ళ, అక్కడ ప్రమాదం ఉన్నది. పాతాళంలో వెళ్ళే పరిస్థితిలో ఉన్నాము. సోమరులను, లేజీ పర్సన్స్ని ఏమని చెప్తాడు? యేసు ప్రభు కఠినంగా తిరుగుతూ ఉంటాడు. ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, నేను చెప్పిన మాటలను జాగ్రత్తగా నువ్వు ఆలకించి నీ మనసులో, హృదయంలో చేర్చుకొని ఆయా ప్రకారంగా నడుచుకునే విధంగా ఉన్నప్పుడు మీకు ఏ కుటుంబాలు ఉన్నాయి, ఏది లోటుపాట్లు ఉన్నాయి, ఇది లేదు అన్నట్టుగా భయపడాల్సినటువంటి విషయాలలో దేవుని బిడ్డలు ఎప్పటికీ ఎన్నటికీ కూడా పొదుపులలో ఉండరు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన వారులారా, లేచి నిలబడి మనము ఆ యొక్క వాక్యంలో చూసుకుందాం. ఆ వాక్యంలో నెమరు వేసుకొని మనము ముగించుకుందాం. మనం లేచి నిలబడి చేతులు పైకెత్తి, నీ పరిస్థితిని బట్టి మనుష్యుడు రొట్టె వలనే బతకడు, వస్త్రముల వలనే బతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఏమై ఉన్నది? బైబిల్లో రికార్డ్ చేయబడి ఉన్నది. బైబిల్లో హల్లెలూయా. నీ కోసము దేవుడు, మనుషులందరి కోసం